ఈరోజు మన అమ్మమ్మ టీవీలో తొక్కుడు లడ్డు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసుల శనగపిండి తీసుకోవాలి. ఉప్పు కారం వేయకుండా పిండిని ఇట్లా నీళ్లు పోసి కలుపుకోవాలి. నూనె కూడా వేయకూడదు. ఇట్లా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక మూకుడును పెట్టుకుని కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే డీప్ ఫ్రై కోసం మాత్రమే. నూనె బాగా కాగిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇట్లా ఒత్తుకోవాలి. అన్నీ ఇట్లా మురుకులాగా కాల్చుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అయితే మురుకులు కాల్చేటప్పుడు కరకర ఉంటే చాలు, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు చేసినటువంటి ముక్కలని మిక్సీలో వేసుకొని ఇట్లా పౌడర్లా తయారు చేసుకోవాలి. మిక్సీ అయ్యాక ఇంకా ఏమైనా ముక్కలు మిగిలితే మళ్ళీ మిక్సీలో వేసి పిండి చేసుకోండి. ఇప్పుడు బెల్లం 1 గ్లాసు, షుగర్ కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. ఇందులో పాకానికి సరిపడినంత వాటర్ తీసుకోవాలి. ఇట్లా అంతా కరిగిపోయిన తర్వాత వేడిగా అయ్యే కొద్దీ బబుల్స్ వస్తుంటాయి. ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చిన వెంటనే వేడి వేడి పాకం తీసుకొని ఈ పౌడర్లో పోసుకోవాలి. ఇప్పుడు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా కొంచెము గట్టిగా అయిన తర్వాత ఇట్లా చెయ్యికి నెయ్యిని రుద్దుకొని చేతితో లడ్డూలు తయారు చేసుకోవాలి. అంతే, కమ్మటి తొక్కుడు లడ్డూలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.